చీకటి పడింది. కొందరు గ్రామస్తులు శ్మశాన వాటికకు శవాన్ని తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి అడవి గుండా శ్మశాన వాటికకు వెళ్తున్నారు. అందరూ ఏవో మంత్రాలు చదువుకుంటూ గుంపుగా ఒకే దిశగా వెళ్తున్నారు. ఒకతను కన్నీరు కారుస్తున్నాడు. బహుశా అతను శవానికి దగ్గర మనిషి అయ్యుంటాడు. చనిపోయిన వ్యక్తి శాశ్వతంగా వదిలి వేరే లోకాలకు వెళ్తున్నాడు. అలా అందరూ బాధపడుతూ తీసుకెళ్తుంటే ఆ గుంపులో ఒకతను చివరగా నడుస్తూ గజగజ వణికిపోతూ భయపడుతున్నాడు. అతని ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అలా భయపడుతూ ముందుకు నడుస్తూ కొన్నిసార్లు ఎడమవైపు కొన్నిసార్లు కుడివైపు తిరుగుతూ ముందుకు నడుస్తున్నాడు. అతనికి చుట్టూ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అలా నడుస్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని ముందున్న దృశ్యాన్ని చూసి అతనికి నోట మాట రాలేదు. ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. గ్రామస్తులందరూ శవాన్ని తీసుకొని ముందుకు నడుస్తున్నారు. కానీ సుధీర్ మాత్రం అక్కడే నిలబడిపోయాడు. అతని దృష్టి అతను నిలబడ్డ స్థలం నుంచి కొంత దూరంలో పెద్ద బండరాయి మీద ఒక 12 ఏళ్ల బాలిక కూర్చొని ఉండడం చూశాడు. సుధీర్ ఆ పాపపై నుంచి దృష్టి తిప్పలేకపోతున్నాడు. ఇంతలో ఆ గ్రామస్తుల గుంపు నుంచి అశోక్ అనే ఒక అతను పరిగెత్తుకుంటూ సుధీర్ దగ్గరకు వచ్చాడు. సుధీర్, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? అక్కడ మీ అన్న శ్మశాన వాటిక దగ్గర నీకోసమే ఎదురు చూస్తుండు. పద. అశోక్, అటు చూడు, ఆ బండరాయి మీద ఆర్తి కూర్చొని నా దిక్కే చూస్తుంది. సుధీర్ చెప్పగానే అశోక్ ఆ బండరాయి వైపు చూశాడు. కానీ అతనికి అక్కడ ఎవరు కనిపించలేదు. అరే, నాకు అక్కడ ఎవరు కనిపిస్తలే. అరే, అయ్యుంటుంది, ఆర్తి మన వెనకాలే వచ్చుంటుందేమో. కానీ అసలు నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? పద నాతో, మీ అన్న ఎదురు చూస్తున్నాడు. అశోక్ సుధీర్ని తీసుకొని శ్మశాన వాటికకు చేరాడు. సుధీర్ అన్న అయిన ప్రదీప్ చనిపోయిన తన భార్యకు అంతిమ క్రియలు చేస్తున్నాడు. సుధీర్ ప్రదీప్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. కొద్దిసేపటికే శవం చితాభస్మం అయిపోయింది. పక్కనే నిలబడ్డ ఒక మాంత్రికుడు చితాభస్మం దగ్గర కొన్ని మంత్రాలు చదివాడు. ఆ చితాభస్మాన్ని ఒక పాత్రలోకి తీసి ప్రదీప్కి ఇస్తూ ఇలా అన్నాడు. బాబు, అంతిమ సంస్కారం పూర్తయిపోయింది. ఈ చితాభస్మాన్ని నీతో తీసుకెళ్ళు. మీరందరూ ఒక మాట దృష్టిలో ఉంచుకోవాలి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శ్మశాన వాటిక వైపు అస్సలు తిరిగి చూడకూడదు. అతను చెప్పింది విని అందరూ శ్మశాన వాటిక నుంచి ఇంటికి వెళ్తున్నారు. అప్పుడే వెనకాల నుంచి సుధీర్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. ఆ శబ్దం విని ఒక్కసారిగా సుధీర్ అక్కడే నిలబడిపోయాడు. సుధీర్ ఒక్కసారిగా వెనక్కి తిరగబోయాడు. అప్పుడే ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బాబా అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. నేను ఏం ఆలోచించకుండా ముందుకు నడవాలి. సుధీర్ అలా అనుకొని ముందుకు నడుస్తున్నాడు. అతను అలా ముందుకు నడుస్తుండగా వెనక నుంచి ఒక వింతైన చెయ్యి అతని వీపు మీద గట్టిగా కొట్టింది. సుధీర్ భయపడి గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి అతని నోట మాట రాలేదు. అక్కడికక్కడే నిలబడిపోయాడు. అతను చూశాడు, ఒక భయంకరమైన దయ్యం ఆమె తల మీద ఒక కత్తి గుచ్చుకొని ఉంది. ఆ నిప్పులో సుధీర్ని కాలుస్తున్నట్టుగా అతనికి అనిపించింది. అది చూసి సుధీర్ వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసి ఆ దయ్యం గట్టిగా పగలబడి నవ్వసాగింది. దాంతో ఈ అడివంతా శ్మశాన వాటికంతా మారుమోగిపోతుంది. సుధీర్ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. అన్నా అన్నా, శ్మశాన వాటికలో నా మీద ఎవరో దాడి చేశారు. ఇదిగో చూడు, నా వీపుని ఎవరో గట్టిగా కొట్టారు. ప్రదీప్ సుధీర్ వెనకాల వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఆ ఘాట్లు మాయమయ్యాయి. కానీ సుధీర్, నీ వీపు మీద ఎటువంటి ఘాట్లు లేవు. బహుశా భ్రమపడి ఉంటావు. లోపలికి వెళ్ళి ఆర్తిని చూసుకో. నేను బయటికి వెళ్తున్నాను, నాకు కొంచెం పనుంది. సుధీర్ భయపడుతూ లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళగానే అతడు చూశాడు ఆర్తి సోఫా మీద కూర్చొని బొమ్మతో ఆడుకుంటుండడం.
అప్పుడే సుధీర్ గట్టిగా అరుస్తూ ఆర్తితో ఇలా అడిగాడు. ఎవరు నువ్వు? నాకు తెలుసు నువ్వు ఆర్తివి అస్సలు కాదు. చెప్పు, ఇక్కడ ఏం తీసుకోవడానికి వచ్చావు? ఏంటి, మీరు నన్ను మర్చిపోయారా? నేనెవరని కూడా మీకు గుర్తు లేదా? కాదు, నువ్వు ఆర్తివి అస్సలు కాదు. ఆర్తిని నేను చంపేశాను. స్వయంగా నా చేతులతో చంపేసి పొలంలో పాతి పెట్టాను కదా నేను. సుధీర్ అలా చెప్పగానే ఆర్తి తన అసలు రూపంలోకి వచ్చింది. ఆమె మెడ మీద ఎవరో కోసిన కత్తిగాట్లు కనిపించాయి. అక్కడి నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతుంది. దాంతో ఆమె ముఖాన్ని చూసి సుధీర్ షాక్ అయిపోయాడు. సుధీర్ భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తున్నాడు. ఏంటి, మీరు నన్ను ఎత్తుకోరా? ఎందుకు అలా భయపడుతున్నారు? చూడు, నా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు, నా దగ్గరికి అస్సలు రావద్దు. అలా అంటూ సుధీర్ తన పూర్తి శక్తితో అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను నేరుగా శ్మశాన వాటిక దగ్గరున్న మాంత్రికుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ మాంత్రికుడు శ్మశాన వాటిక లోపల వృత్తాకార వలయంలో కూర్చొని జపం చేస్తున్నాడు. సుధీర్ కూడా ఆ వలయంలోకి వచ్చి అతని కాళ్ళు పట్టుకొని అతనికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాడు. బాబా, బాబా నన్ను కాపాడు, ఆ ఆత్మ నా ప్రాణాలు తీసేట్టుంది. సుధీర్ మాటల శబ్దం విని మాంత్రికుడు జపం నుంచి బయటకు వచ్చాడు. సుధీర్తో ఇలా అన్నాడు. కంగారు పడకు, నువ్వు ఈ వలయంలో ఉన్నంత వరకు ఏ భూతాలు, దయ్యాలు, ఎలాంటి శక్తులైనా నిన్ను తాకలేవు. కానీ నాకొక విషయం చెప్పు, అసలు నీకు ఆత్మకు శత్రుత్వమేంటి? ఎందుకంటే ఏ ఆత్మ అయినా కారణం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టదు. చెప్పు, నువ్వేం చేశావు? బాబా, ఆ ఆత్మ అసలు ఎవరో కాదు, నా అన్న వాళ్ళ భార్య మరియు కూతురు. ఏంటి? కానీ వాళ్ళిద్దరూ నిన్నెందుకు చంపాలనుకున్నారు? బాబా, నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను. ఆ అప్పులు తీర్చడానికి నాకు చాలా కష్టమయ్యింది. అందుకే మా అన్న బీరువాలో దాచిపెట్టిన డబ్బు మరియు నగలు దొంగిలించాను. నేను దొంగతనం చేస్తున్నప్పుడు మా వదిన చూసింది. దాంతో నన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరించింది. అందుకే ఆమె తల మీద బలంగా ఒక కత్తితో పొడి చేశాను. ఏంటి? మరి ఆర్తి ఏం చేసింది? నేను మా వదినను హత్య చేస్తుండగా పక్కనే ఆర్తి కూడా చూసేసింది. అందుకే నేను ఆమెను కూడా చంపాల్సి వచ్చింది. చంపి మా పొలంలో పాతి పెట్టేశాను. ఏంటి? నువ్వింత పెద్ద పాపం చేశావు? మీ అన్నయ్యకు ఎలా తెలియకుండా ఉంది? బాబా, నేను తిరిగి ఇంటికి చేరుకోగానే వదిన శవాన్ని చూసి అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. ఆయన నన్ను ఆర్తి గురించి అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పేశాను. వదినకు చెప్పే నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి తీసుకెళ్ళానని. ఇంట్లోకి ఎవరో దొంగలు పడి వదిన చూడగానే ఆమెను చంపేసి ధనమంతా దొంగిలించారేమో అన్నాను. అతనున్న బాధలో అన్న నేను చెప్పిందంతా విని నమ్మాడు. సుధీర్ మాటలు విని ఆ మాంత్రికుడికి కోపం వచ్చింది. మూర్ఖుడా, ఏ పాపం తెలియని ఇద్దరి అమాయకుల్ని చంపేశావు, పైగా నా దగ్గరకొచ్చి సహాయం అడుగుతున్నావా? బాబా, ఆర్తి మరియు గంగా చనిపోయి ఇలా ఆత్మలుగా తిరుగుతారని నేను అస్సలు ఊహించలేదు. బాబా, నాకు సహాయం చేయండి. చూడండి, నా దగ్గర చాలా డబ్బు ఉంది. దాంట్లోంచి సగభాగం మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. మీరు ఎలాగైనా ఏదైనా చేసి నా ప్రాణాన్ని కాపాడండి. సుధీర్ ఇచ్చే డబ్బు కోసం మాంత్రికుడు కూడా దురాశపడ్డాడు. సరే, నీ మాట నువ్వు తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఈ వృత్తంలోంచి నువ్వు ఒక్క అడుగు కూడా బయటకు పెట్టకూడదు. నేనిప్పుడు ఒక మంత్రం చదువుతా. వాళ్ళిద్దరు ఇప్పుడే ఇక్కడికి ప్రత్యక్షం అవుతారు. నా దివ్య శక్తితో వాళ్ళను భస్మం చేసేస్తాను. అలా చెప్పి ఆ మాంత్రికుడు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అతని మంత్రశక్తి వల్ల గంగా మరియు ఆర్తి అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఏ దయ్యం, నువ్వు నీ కూతురు ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. ఈ బాలుడి వెంట పడడం ఆపేయండి, లేదంటే నా శక్తితో మీ ఇద్దరిని భస్మం చేస్తాను. ఏయ్ అతి అసమాంత్రికుడా, డబ్బులు మోహంలో పడి నువ్వు
వాడికి సహాయం చేస్తున్నావా? కానీ నువ్వు వాడికి ఎప్పటికీ సహాయం చేయలేవు. అలా చెప్పి ఆ దయ్యం ముందుకు నడుస్తుంది. ఆమె ఆ తెలుపు రంగు గీత దగ్గరకు చేరుకోగానే ఆ తెలుపు గీతలోంచి ఏదో శక్తి వెలువడి ఆ దయ్యాన్ని ముందుకు దాటకుండా చేసింది. దయ్యం వెనక్కు జరిగింది. ఏ దయ్యం, నువ్వు నా మాట అస్సలు వినవు కదా? చూడు, ఇప్పుడు నా శక్తితో మిమ్మల్ని ఎలా భస్మం చేస్తానో చూడు. అలా చెప్పి మాంత్రికుడు మంత్రాలు చదవడం కొనసాగించాడు. అతని మంత్రాల శక్తితో ఆ 2 దయ్యాలు బలమైన తాళ్లతో కట్టబడి ఉన్నాయి. ఆ తాళ్లకు నిప్పులు అంటుకున్నాయి. అది చూసి సుధీర్ ఇలా అనుకున్నాడు, ఇప్పుడు బాబాయ్ ఎలాగైనా వీళ్ళని చంపేస్తాడు. నేనిక్కడి నుంచి వెంటనే పారిపోతే బాబాకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఎగ్గొట్టి నేనే పెట్టుకుంటాను. పైగా నా ప్రాణానికి ఎటువంటి డోకా లేదు. అలా ఆలోచించి సుధీర్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసి మాంత్రికుడు ఇలా అన్నాడు, ఆగు సుధీర్, నువ్వు గనక ఈ తెల్ల గీత దాటితే నా మంత్రాలకున్న శక్తి మొత్తం పోతుంది. దాంతో మనిద్దరం చచ్చిపోతాం. కానీ సుధీర్ మాంత్రికుడి మాటలు లెక్క చేయకుండా ఆ తెల్ల గీతను దాటేశాడు. అతను గీత దాటగానే దయ్యానికి బాబా శక్తి నుంచి విముక్తి కలిగింది. ఆ దయ్యం నేరుగా బాబా ముందలికి వెళ్ళి అతని మీద పంజా విసిరి అతన్ని చంపేసింది. అది చూసి సుధీర్ ఇంకా వేగంగా పరిగెత్తాడు. పరిగెత్తి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న ప్రదీప్కి జరిగిందంతా చెప్పి తన ప్రాణాలు కాపాడమని వేడుకున్నాడు. దాంతోపాటు 2 దయ్యాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. వాళ్లను చూసి సుధీర్ ప్రదీప్ వెనకాల దాచుకున్నాడు. వెళ్ళిపో, నన్ను ఆపకు. నీ తమ్ముడు నన్ను మరియు నీ బిడ్డను చంపాడు. నేను వాడిని ఊరికే వదలను. వద్దు గంగా, నేను ఒప్పుకుంటాను. సుధీర్ క్షమించరాని పాపమే చేశాడు. కానీ నువ్వు ఇతన్ని చంపి పాపం మూటగట్టుకోకు. నేను నీకు తప్పకుండా మాటిస్తున్నాను, వీనికి శిక్ష పడేలా చూస్తాను. ప్రదీప్ ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలోపే ఆర్తి దయ్యం నేరుగా వెళ్ళి సుధీర్ భుజాలపై ఎక్కి కూర్చుంది. సుధీర్ తలను నరికేసి దూరంగా విసిరేసింది. సుధీర్ గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు. ప్రదీప్, మేమీ పని కోసమే వచ్చాము. ఇప్పుడు మాకు మనశ్శాంతి దొరుకుతుంది. మేము వెళ్ళిపోతాము. నువ్వు జాగ్రత్త. అలా చెప్పి తల్లి కూతుర్లిద్దరూ శాశ్వతంగా అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ప్రదీప్ అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు.